అందరికీ జై శ్రీరామ్. మొన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ భావజాలం గల వాళ్ళు కాంగ్రెస్ని వీడండి అని చెప్పి పిలుపునిస్తే, నేడు ఎన్డీఏ ప్రభుత్వం 58 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనేది లేదని చెప్పి విధించిన నిషేధాన్ని నేడు ఎత్తివేసింది. ఈ విషయం మింగుడుపోక ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి నెత్తిన నోరు పెట్టుకుని గగ్గోలు పెడుతుంది. ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే, గతంలో ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ పదాన్ని బలవంతంగా రాజ్యాంగంలో చేర్చినప్పుడు, అలాగే వక్ఫ్ బోర్డు చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చినప్పుడు హిందువులతో పాటు భారతీయులు ఎంత బాధకు లోనయ్యారో, ఇప్పటికీ ఎంత బాధను అనుభవిస్తున్నారో మరి ఈ రాహుల్ గాంధీతో కూడిన ఇండియా కూటమి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. మరి దెబ్బకి అబ్బా అనడం అంటే ఇదే మరి.